హాయ్ అండి. ఈరోజు భూలక్ష్మి రెసిపీస్‌లో గోధుమ పిండితో స్వీట్ చేయబోతున్నాను. చాలా బాగుంటాయండి. కరకరలాడుతూ ఉదయం చాయ్‌లోకి, సాయంత్రం స్నాక్స్‌గా చాలా బాగుంటాయండి. ఒకసారి చేసుకొని ఉంచుకుంటే వారం కంటే ఎక్కువ వస్తాయి. ఓకేనా? దీనికోసం ఒక కప్ చీనీ అండి. చీనీని బౌల్‌లో వేసి నానబెట్టేసుకోండి. కొద్దిగా వాటర్ వేసి కొబ్బరికాయ ముక్కలండి కట్ చేసి ఒక కప్పు తీసుకున్నాను. మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. పిండి పిసకడానికి 3 కప్పులు పిండి అయితే నేను తీసుకున్నానండి. మీరు ఎన్ని ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ పిండిని తీసుకోండి. ఉప్పు కొద్దిగా అండి. మిక్సీ తిప్పుకున్న కొబ్బరికాయ ముక్కలండి వేసేసుకున్నాను. ఇలా కలుపుకోండి. కలుపుకున్న వాటిలో చీనీ నీళ్ళు అయితే పోసేసుకోండి. ఇవి చీనీ నీళ్ళండి. నాకైతే చీనీ నీళ్ళతోనే కలుపుకోవడానికి అయిపోయిందండి. ఎక్స్ట్రా వాటర్ ఏం పట్టలేదు. మీకు సరిపోతే ఎక్స్ట్రా వాటర్ వేసుకోండి. నాకైతే సరిపోయిందండి. ఇలా కలుపుకొని పెట్టేసుకొని బాగా పిసకండి పిండిని. రొట్టెల పిండిని అయితే ఎలా పిసుకుతారో అలా పిసుక్కోవాలండి. దీంట్లోకి కొద్దిగా నెయ్యి వేసి బాగా మళ్ళీ పిసుక్కోవాలండి. పిండి స్మూత్గా అవుతుంది. నెక్స్ట్ ఎండిపోదండి. బిస్కెట్లు చేసినప్పుడు చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇలా పిండి ముద్ద తీసుకొని పామేసుకోండి. ఎక్కువ లావుగా కాకుండా ఎక్కువ పల్చగా కాకుండా మీడియంలో పాముకోండి. నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ దబాయించండి. లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే కమెంట్ చేయండి. నచ్చకపోయినా కమెంట్ చేయండి. నాకు తెలుస్తుంది కదండి నేను చేసింది మీ దాకా వచ్చిందో లేదో. ఇలా పామేసుకొని కట్ చేసుకోండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోండి. నేనైతే 2 సైజులు కట్ చేసి చెప్పబోతున్నానండి. ఈ స్వీటు చాలా బాగుంటాయండి. చూడండి ఇలా కట్ చేసుకోండి. ఎండి పిండిని ఒత్తుతూ కట్ చేసుకోండి, లేకపోతే అంటేసుకుంటాయి. నేనైతే పెద్ద సైజుగా కట్ చేసుకుంటున్నానండి. మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని అన్ని ముక్కలు పెట్టేసుకోండి. చూడండి ఇలా కూడా కట్ చేసుకోండి. మీకు తెలిసిన పద్ధతిలో మీరు కట్ చేసుకోండి. నాకైతే 2 పద్ధతులే తెలుసు, అందుకని ఇలా కట్ చేశాను. చూడండి అన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అప్పుడు ఈజీగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఏం అంటుకోవండి, ఎందుకంటే పిండి ఒత్తున్నాం కదా, అందుకని అంటుకోవు.
నేను పొయ్యి పైన కడాయి అయితే పెట్టేసుకున్నాను. కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసాను. నేను 1 కిలో ఆయిల్ అయితే వేసుకున్నానండి. మీరు తక్కువ వేసేసుకోండి. నేను ఎక్కువ ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి వేసేసుకుంటున్నాను. చూడండి, అన్నీ ఇలా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోండి. లేకపోతే లోన ఉడకవండి, పైనుంచి అయితే ఉడికేస్తాయి, లోన ఉడకవు, లోన పచ్చిగానే ఉండిపోతాయి. అందుకని అన్నీ ఇలా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈవెన్గా. అప్పుడు 2 సైడ్లు సరిగ్గా ఉడుకుతాయండి. ఇవి చేసి పెట్టుకుంటే వారమల్లా అలా తినొచ్చండి. ఉదయము సాయంత్రము డబ్బాలో స్టోర్ చేసి ఉంచేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోండి. ఇంకా గోల్డెన్ కలర్ రావాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోండి. తీసి పక్కన పెట్టేసుకోండి. చల్లగా అయిన తర్వాత డబ్బాలో వేయండి, లేదంటే మెత్తబడిపోతాయండి. డబ్బాలో వెంటనే వేసేస్తే మూత పెట్టేస్తే ఈ పక్కన ప్లేట్లో తీసి ఉంచేసుకోండి, చల్లగా అవుతాయి. మళ్ళీ రెండోసారి ఫ్రై చేసుకుంటున్నానండి. స్టవ్ని లో ఫ్లేమ్లో లేదండి, మీడియంలో పెట్టేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ ఎక్కువ హీట్ ఉంటుంది కదండి, ఫస్ట్సారి ఫ్రై చేసి ఉంటాము, అందుకని ముందు లోలో పెట్టేసి అప్పుడు ఫ్రై వేసేసుకోండి మొత్తము. తర్వాత మీడియంలో పెట్టేసుకోండి. ఇలా అయితే నేను అన్నీ ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమేని. ఎంతో కరకరలాడుతూ చాలా బాగుంటాయి. చూడండి, ఒకటి ఇంపిసి చూపిస్తాను ఎలా ఉన్నాయో. ఎంతో టేస్టీ అయిన కరకరలాడుతూ రెసిపీ మీకోసం రెడీ. మీకోసం కాదులేండి చేసుకునేది, మా కోసమే చూపిస్తున్నాను మీకోసం. చూడండి, ఇలా ఇంపిసి చూస్తే టప్మని ఆవాజ్ వస్తుందండి. చూసారా? ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే చేసుకోండి.